వాళ్ళ పార్టీ గుర్తింపు ఏంటంటే ఎవరు ఎన్ని విధాలుగా తప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం ఆ పార్టీ గుర్తింపు. అది వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండాలి. ఏంటి అంటే మేము తప్పులు చేసే వాళ్ళనే ప్రోత్సహిస్తాం అని జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లో క్లియర్ గా ఒప్పుకున్నట్లే. అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబా, ఒక గోరంట్ల మాధవ, ఒక అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస, ఒక సుధాకర్ బాబా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది ఉన్నారు వాళ్ళ పార్టీలో. ఒక ఎవరైతే మొన్నటి వరకు చూస్తున్నాం ఆ దువ్వాడ శ్రీనివాస, ఓరక ఏదో మా పార్టీకి దూరంగా ఉండు అన్నాడు, వెళ్ళి ఆయన చెవులు కొరుగుతున్నాడు మొన్న అసెంబ్లీలో చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనతో మాట్లాడిన వైనం అది. వాళ్ళ బ్రతుకులు ఏంటంటే ఎప్పుడు కూడా ఇలానే ఎదుటి వాళ్ళని నీచాతి నీచంగా తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆనందంగా వాళ్ళకి మంచి మంచి పదవులు కట్టబెడతాడు. సస్పెండ్ చేయటం అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ నుండి. ఇదే వాళ్ళకి మంచి అంటే ఎవరికైనా సరే కొన్ని క్రమశిక్షణ మనం చూసే ఇప్పుడు క్రమశిక్షణ క్రాస్ చేశారు వాళ్ళ మీద చట్టరీత్యా ఇట్లా ఉంటాయి అని చెప్పేసి ఆ పార్టీ కొన్ని పెట్టుకుంది. వాళ్ళు వెళ్ళి ఆ క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చుకోవాలి, మేము ఇలాంటివి చేశాం కదా దానికి ఏంటనేది. కానీ వైఎస్ఆర్సీపీకి అలా ఉండదు. వాళ్ళు క్రమశిక్షణ కోల్పోయినా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి శబాష్ అనిపించుకొని వస్తారు. అబ్బా చాలా బాగా క్రాస్ చేసావు, ఇంకా క్రాస్ చెయ్యి, ఇంకా గొప్పగా నువ్వు చెడ్డ పనులు చెయ్యి అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. గొడ్డళ్ళు కొడవలు కావాలంటే సప్లై చేస్తాడు.